అనారోగ్యవంతులు బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, బ్లడ్ ప్రెషర్. బీపీ ఉన్నవారు నూనె ఎక్కువగా వాడకూడదు, ఫ్రైలు తినకూడదు, భయంకరంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఏ మాంసాన్నైనా మీరు తినకూడదు, బంగాళాదుంపలు తినకూడదు, భూమిలో పుట్టినవి ఏవి తినకూడదు. భూమిలో నుంచి బయటకు వచ్చి కొమ్మకు కాసిన ఏ పండు ఏదైనా తినొచ్చు మీరు, కానీ భూమి లోపల పండేది ఒక బంగాళాదుంప కానివ్వండి, ఒక ఎర్రదుంప కానివ్వండి, ఒక బెండ్ల దుంప కానివ్వండి, ఇవి తినకూడదు మీరు. ఎందుకంటే ఆరోగ్యవంతులు తినేది ఉన్నాయి, అనారోగ్యవంతులు తినకూడని ఉన్నాయి. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా చచ్చిపోవడానికి కారణం కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం, గుండె ఫెయిల్ అయిపోవడం, మైండ్ బ్రెయిన్ అటాక్ రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం, అదే పెరాలసిస్ రావడం. దీనన్నిటికీ కారణాలు ఏమనుకుంటున్నారు? మందులు కాదండి. మందులు అంటే మీ జబ్బులకు వాడే మందుల గురించి నేను చెప్పడం లేదు. మీరు నోరు కట్టుకోకుండా ఇష్టం వచ్చింది తినేస్తుంటారు. ఎక్కువ పచ్చళ్ళు, మిరపకాయ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు, పచ్చళ్ళు 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 పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళు తిన్న వాళ్ళకి కిడ్నీస్ పోతాయి, కడుపు జబ్బులు వస్తాయి. తినొచ్చు, నువ్వు వయసులో ఉన్నప్పుడు తిన్నావు. 40 దాటిందంటే నువ్వు జాగ్రత్త పడాలి. 40 ఏళ్ళు దాటాయనుకోండి, మీరు తినడంలో జాగ్రత్తగా ఉండాలి. అండి స్వాతంత్ర్యం చూసారా, దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఏంటిది? స్వాతంత్ర్యం. 12వ వచనం, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు. నేను తినవచ్చు, దేన్నైనా నేను తినేయచ్చు. అన్ని నోరుంది కదా, నాలుగుంది కదా, నవ్వడానికి పళ్ళు ఉన్నాయి కదా, అన్ని తినేయచ్చు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, తినేయచ్చు నేను. కానీ నీవు ఎక్కువ కాలం బ్రతకాలంటే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, గాని అన్నియు చేయదగినవి కావు. బైబిల్ చెప్పిందండి. అది నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నువ్వు పరలోకం వెళ్లే విషయం కావచ్చు, నువ్వు భూమి మీద నుంచి నరకానికి వెళ్ళిపోయే మార్గం కావచ్చు. బైబిలు ఒక చక్కని ప్రామాణిక ఆరోగ్య గ్రంథం.